పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏమి ముంగటేసుకున్నాడో అడుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? బయటికి రారా, బయటికి రా. మందిలో మాటలని ఇప్పుడు మంచిగా దొజ్జ మంచం వేసుకొని పన్నవారా. అరే ఓ రచ్చుగా బయటికి రారా, చూసుకుందాం. ఇప్పుడు రారా, అరే ఇయ్యరా, బయటికి రా. రారా రారు, బయటికి రా. హాగో మళ్ళా ఏమో పంచాయతీ ముంగటేసుకున్నాడే మా ముసలోడో. ఓ తాత రోజు ఇట్లా పంచాయతీలు లేకుంటే పొద్దు పోతలేదా అనే నీకు? జనమంతా ఏమనుకుంటారు అనేది ఏమన్నా సోయినదా ముసలోడా నీకు? దేశే మంది ఏమనుకుంటే నాకేందే, నన్ను మాట అంటే ఊకునేది లేదు. అరే ఓ లుచ్చ లచ్చులుగా బయట సవాలు చేసి దొడ్డ మంచం వేసుకొని మలుచుకొని పన్నవేమరా. రండా బయటికి రారా, పెద్దమ్మ చింత కాడ చూసుకుందాం, 3 బాటల కాడ చూసుకుందాం అని సవాల్ చేస్తే కాదురా. అరే ఓ లచ్చులుగా మలుచుకొని పన్నావు. ఏందే తాత ఈ 2 రోజుల కంచెలు నీ పంచాయతీ ఏందనేది నీకు తెలియదారా? మంది చూడంగానేమో సంగడ బింగడ గుర్తాను మాటలు అంటాడు, మళ్ళీ వీడికి వచ్చి చల్లబడి మంచం వేసుకొని మలుచుకొని పంటాడవా? ఏందనేది నీకు తెలియదా? రా బాట బయటికి రా. నిన్న ఆ అన్న సవాలు చేసిండని తొవ్వ మీద దొరకబట్టి కలబడుతుంది కాదే, మళ్ళా ఇయ్యాల ఈ కయ్యానికి ఎందుకు కాలు దూతున్నవే తాత? బుజ్జి ముచ్చట నువ్వే చెప్పు. మొన్న నేను గ్రామ పంచాయతీ అంతా అప్రపాలు చేసినని వీడే పేరు బదనం చేసిండు. సరే లెక్కలు చేసుకుందాం దారి రాదు, మీరు ఎక్కడంటే గక్కడనే అని నేనంటే ఓ ఆడికి రా ఈడికి రా అని సవాల్ చేసింది వీడే. వీడు చెప్పిన కాడికి నేను పోతే ఈ మొగోడు రాలే. మరి ఎందుకు రాలేదు ఒక్క పరాడుగు? ఆ అన్న చెప్పినట్లు సవాల్ చేసిన కాడికి రాలేదని తొవ్వ మీద దొరకబట్టి తోమ్తివి మేము చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఏమైందే? ఇవాళ ఏం చేయాలంటే ఈ మొగోడే మళ్ళా ఛాలెంజ్ చేసిండు. నేను ఆట గ్రామ పంచాయతీని అప్రపాలు చేసి మొత్తం సత్యనాశ చేసి సర్వనాశనం చేసిందట. అందుకు నా దగ్గర అన్ని తీర్ల ఆధారాలు ఉన్నాయి, దమ్ముంటే చర్చకు రావాలరా రాములుగా అని చెప్పి సవాల్ చేసిండు. మరి సవాల్ చేసిన మొగోడు బయటికి రావాలి కదా, అట్లా రాలేదు కాబట్టే నేను వీని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చేసరికి తలుపులు పెట్టి తాళం పెట్టి ఇంచనక మర్ర దొడ్ల మంచం వేసుకొని మలుచుకొని పన్నాడు. రావేమరా, బయటికి రా. చర్చకు సిద్ధమన్న మొగోని దారా అన్ని తీర లెక్కలు చేసుకుందా. 8 లక్షల రూపాయలు నేను అప్పులు చేసి నచ్చివి కదా, నేను గ్రామ పంచాయతీ ముచ్చింది అని అంటివి కదా. రాంచను అదే. అరే నాయనా నువ్వు ఆగరాదు ముసలోడా, నేను అడుగుతూనే ఉంటుంది కదా. దేహే నువ్వేందో వీడిని అడిగేది? 10 మంది వీళ్ళు నన్ను పచ్చిత పాలు చేస్తుంటే మాట్లాడేటోళ్ళు ఇవ్వలేరు, కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడేమో నీతులు నిలుగుతావు. నువ్వేంది అడిగేది? నువ్వు ఇంటర్ వీకు రారా, నువ్వు మొత్తం లెక్కలను చూయించదా? అది కాదే లచ్చన్న, నువ్వు సర్పంచ్ అయ్యుండి ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడు ఏం పద్ధతి అన్నట్టే చెప్పే. ఇదేనా పద్ధతి? పద్ధతి పాడు తెలిసినోడు అయితే జనాలు ఇచ్చిన అధికారాన్ని చక్కగా పాలించేటోడు. అది శాతనైతలేదు కాబట్టే ఇసొంచి లేచి లేవని కథలు పడతాడు. అరే అది కాదురా లచ్చలుగా, ఇప్పుడు సవాల్ చేసింది నేను, మీరు లెక్క లేదని ఉన్నట్లు అంటే నాతో చూసుకోక నా కొడుకు చీరాలు గానికి ఎందుకు ఫోన్ చేస్తానరా? నా మనవడు కోటి గానికి ఫోన్ చేసి ఎందుకు రెచ్చగొడతానరా? అది చెప్పు. అరే నాయన నేనేం చేసిందే? నువ్వు చేయలే, నీ బాటగాళ్ళు చేస్తాను. మీ లెవెల్ కు నీరే ఎక్కువ. మీరు నన్ను తట్టుకుంది అందుకే శాత కాదు. అసలుంటిది చదువుకున్న నా కొడుకు నా మనవంతో పెట్టుకుంటారా? మీ లెవెల్ ఎంత, మీ బతికెంతరా? మీకు నేనే ఎక్కువరా. ఇంకా ఫోన్లు చేసి రెచ్చగొడతాను ఆరు మీరు. అవును, మీరు ఛాలెంజ్ చేసిన మనసుతోటి కొలుసుకోక సంబంధం లేని మనుషులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారే అన్న మీరైనా? అబ్బో సాయి సంసారి లచ్చి దొంగది. ఇక్కడనేమో సంసారి లెక్క నేనెందుకు ఫోన్ చేస్తాను అని అంటాడు, కానీ 10 మందిలో పోయింది అంటే మొత్తం చూడలాంటి కమిలి పోయంగా సవాల్ చేస్తాడు. సవాల్ చేస్తా చేయరా నువ్వు మొగోని, కానీ మీరు చేసిన సవాల్కు నేను ఆ మాట మీద నిలబడ్డప్పుడు మరి మీరు కూడా నిలబడాలి కదా. అధికారం ఉన్న మనిషి నువ్వు నిలబడాలి నవ్వద్దా? అధికారం లేని నేనేమో సవాల్ కత్తా, మీరేమో మూసుకొని ఫోన్లు ఇట్లా మంచాలు వేసుకొని మలుచుకొని అడిగమంటారా? సరే సరే, ఆ అన్న ఏదో పొరపాటై మాట్లాడినట్టున్నాడు గాని ఇక నువ్వు ఈ పంచాయతీని బంద్ పెట్టి ఇంటికి ముసలోడా. ఏంది వీంది పొరపాట? వీడొక పిచ్చి కుక్క లెక్క మొరుగుతాడు కానీ అక్కడికి వచ్చే పని ఒక్కడి చేయడు. అసలు వీనికి జనాలకు అక్కడికి వచ్చే పని చేసే తెలివే లేదు. అసలు వీనికి పాలనే శాత కాదంచను. తాత పొరపాటు అయి మాట్లాడినా కానీ కొద్దిగా. అరే ఆ అన్న అంతగానం అంటున్నాడు కాదే, ఇక పంచాయతీ చెయ్యకే ఇంటికి పోవే తాత. ఏ వీడొక పిచ్చి కుక్క ఇప్పుడు ఇట్లా చల్లగా మాట్లాడుతాడా. నేను అటు పోగానే ఎవడన్నా మైకు తీసుకొచ్చి మూతికాడ పెట్టింది అనుకో, మళ్ళా ఎర్రి లేచిన కుక్క కదా మొరిగినట్టు మొరుగుతాడు. ఓ బొక్క చేయండి. అరే అది కాదురా లత్తులుగా, కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు మందికి నీతులు చెప్పాల్సిన మీరు, మందిని పాలించాల్సిన మీరు, మీరే ఇసొంటి మాట మీద నిలబడకపోతే ఏం పద్ధతి అన్నట్టు చెప్పురా. మీది పద్ధతేనా? అరే అప్పటి సంది మీరు మీరని నిలదీస్తాన్నావు. ఆ సర్పంచ్ లచ్చన్నగాక ఇంకెవలే నిన్ను అడుగుతాంది? అయ్యో ఈయన బలగం ఆటు నెంబర్ లేరా?
వాడకు వాడగోడు వీడగోడు 10 మంది జమ చేసుకొని చెట్ల కింద కూర్చుంటారు. అదని ఇదని జనాలకు అక్కడికి వచ్చే ముచ్చట్లయితే ఏ ఒక్కటి చెప్పరు, మందిని ముచ్చే పనులే చేసుకుంటుంటారు. అవి ఏంది అని నిలదీసినందుకు రాముల తాత దొంగ లంగ గ్రామ పంచాయతీని ముంచిండు, ఆగం చేసిండు. ఇదే కథ. అన్నా మనసు పుట్టుక పుట్టినప్పుడు ఒక్క మాట మీద ఉండాలనే, సవాల్ చేసినప్పుడు సక్రమంగా నడుచుకోవాలి. మా తాత వచ్చినప్పుడు మీరు కూడా పోయి లెక్కలు చెప్పి నిలదీస్తే ఓ మర్యాద ఉండు. ఏహే గవాని నాకు తెలియదు. అరే లచ్చులుగా, నువ్వు ఇన్ని రోజుల కాడి నుంచి ఒక సర్పంచ్వి అనే మర్యాద ఉండేరా. నువ్వు ఆ పదవికి ఇలువ తీసుకొత్తలేవు కాబట్టి నీకు కూడా ఇలువిచ్చుడు ఈయన తప్పనే. ఇవన్నీ అద్దు కానీ నేను ఎన్ని అప్పులు చేసినా నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు అనేది లెక్కలు చూసుకుందాంపా. అబ్బా తాత ఏదో పొరపాటు అయిందే, నా భార్య చాలైంది, నువ్వు అయితే ఇంటికాడ జర పోవే. అరే లచ్చులుగా, పెళ్ళం అంటున్నావు కాబట్టి ఈ పారికి ఇడిచి పెడతానా? ఇంకో పారి కుక్క కూతలు కూర్చున్నావు అనుకో, నీ పుంగి పుంగి వలుగుతుంది. సర్పంచ్ అనే ఇలువ కూడా ఇయ్యగా. మీ సవాళ్ళేందో మీ చర్చలేందో ఉన్న కాడ ఉండి ఎవరి పన్నాలు చేసుకోక ఇట్లా లేనిపోని పంచాయతీలు అవసరమా అనే తాత నీకు? ఆయన యథా రాజా తదా ప్రజ అన్నట్టు అటు సర్కార్ని నడుపుతున్నోళ్ళు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇట్లనే సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకుంటా వర్షాలతోటి చల్లబడుతున్న వాతావరణాన్ని మస్తు వేడెక్కిస్తున్నారు. ఊళ్ళలోనేమో కొంతమంది ఈ కథలు పడుతున్నారు. ఈ చర్చలతోటి ఈ సవాళ్ళతోటి పేద పబ్లిక్ కు ఒరిగేదైతే ఏం లేదు గాని నాయకులు మాత్రం ఇట్లా కాలం ఎల్లదీస్తున్నారు పోండ్రి.